విరాట్ చంద్రకళని తీసుకొని గుడికి వస్తాడు. దాంతో చంద్రకళ అక్కడ నిలబడి పంతులు గారితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో విరాట్ వచ్చి చంద్రకళ రా గుడిలోనికి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న చంద్రకళ ఇలా అంటూ ఉంటుంది, ఏంటి బావా, మనం మొదటిసారి పెళ్ళయ్యాక ఈ గుడికి వచ్చాము. అలాంటప్పుడు మన ఇంటి ఆచారం ప్రకారం భర్త తన భార్యని ఎత్తుకొని 108 ప్రదక్షిణాలు గర్భగుడిలో చెయ్యాలి బావా. అలా అయితేనే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పి అంటుంది. అది వినగానే విరాట్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక పంతులు గారు కూడా అవును అని చెప్పి అంటారు. దాంతో విరాట్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక విరాట్ అయితే పంతులు గారి మాటలనే కాదనలేక చంద్రకళని ఎత్తుకుంటాడు. ఇక చంద్రకళని ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. అది చూసి చంద్రకళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక విరాట్ అయితే చంద్రకళని ఎత్తుకొని గుడి చుట్టూరా 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. అది చూసి చంద్రకళ అయితే విరాట్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. బావా, నువ్వు మంచివాడి బావా, ఎలాగైనా సరే నీ నిండే వాళ్ళని ఎలాగైనా మార్చుతాను, నా తప్పు ఏమాత్రం లేదని తెలిసేలా చేస్తాను బావా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్రకళని ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. అలా ప్రదక్షిణాలు చేస్తూ ఉండగా విరాట్ అయితే ఏం మాట్లాడుకున్నా చాలా సీరియస్గా చంద్రకళని ఎత్తుకొని మొత్తం అంతా కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసి చంద్రకళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బావ నా కోసం ఏదైనా చేస్తాడని చెప్పి తనైతే చాలా సంతోషిస్తుంది. అలా విరాట్ చంద్రకళని ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి పూర్తి చేస్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.